నమస్తే. వీతిని స్వాగతం. లక్షణ సమాజితం. ఒకప్పుడు రాష్ట్రంలో దేశంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అణగారిన వర్గాల నుండి కూడా అగ్రకులాల పార్టీగా చెప్తున్నటువంటి బీజేపీ పార్టీలో ఒక అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, మరి ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా, మరి లాస్ట్కు రైల్వే సహాయ మినిస్టర్ కూడా వర్క్ చేసినటువంటి వ్యక్తి. వారి కుటుంబం నుంచి వారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో నైపుణ్యంగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం నేషనల్ ఎస్సీ మోర్చా సెక్రటరీ బంగారు స్మృతి గారు మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మీరు రాజకీయంలోకి రావాల్సిన పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుత రాజకీయాలు అనేది అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలు చాలా తేడా ఉంది. అదైతే ఉంది. కానీ దాంట్లో మేము అప్పుడున్న పాలిటిక్స్లో మేము అదే ఐడియాలజీ తీసుకొని కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా మా దాంట్లో ఐడియాలజీ చేంజ్ అయింది అనేది లేదు. కానీ వేరే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అయినా కానీ లేకపోతే కాంగ్రెస్ అయినా కానీ వాళ్ళ అనుకూలంగా చేసుకోవడానికి వాళ్ళు మార్చుకున్నారే తప్ప బీజేపీ మాత్రం ఏ రోజు స్టార్ట్ అయ్యిందో ఈ రోజు వరకు కూడా అదే ఐడియాలజీ మీద ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలను తీర్చాలి అనే భావంతోనే, సేవాభావంతోనే వెళ్తున్నాం తప్ప మాకు పదవులు కావాలి లేకపోతే మేము రాజ్యం వెళ్ళాలి అనేది మాదేమీ లేదు. 2 సీట్ల నుంచి 200 సీట్ల పైకి వచ్చారు. దాదాపు ఎన్డీఏ కూటమి అనుకున్న కాడ బీజేపీ స్థితంగా పీఎం అయ్యారు. ఈరోజు 2 సీట్లతోటే తెలంగాణ తెచ్చామన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు కంపేర్ చేసుకుంటే మరి తెలంగాణలో ఏ పార్టీ విన్ అయ్యే అవకాశం ఉంది ఈ ఎంపీ సీట్లలో? చూడండి, ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీకి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ప్రాంతీయ పార్టీలు ఇక్కడ మట్టుకు మాత్రమే పనిచేయగలుగుతాయి. కానీ కేంద్ర పార్టీ ఏంటి అని అంటే మొత్తం దేశం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ప్రాంతం మాత్రమే చూసుకుంటారు, ఓకే, వాళ్ళ ప్రాంతం మాత్రమే డెవలప్ చేస్తారు. కానీ నేషనల్ పార్టీస్ ఏమి ఉంటాయి, లైక్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, వీళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు పర్టికులర్గా మొత్తం దేశాన్ని తీసుకుంటారు. దేశం డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏంటంటే మేము పవర్లో ఉండాలి అంతే, ప్రాంతంలో మాది నడవాలి అనేదే ఉంటుంది తప్ప వీళ్ళు సేవాభావం అనేది ఉంటుంది. ఎవరికి ఉండదని కాదు, కానీ అది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, మననే బుధవారం రోజు అమిత్ షా గారు వచ్చారు. నిజామాబాదు, కరీంనగర్, మెదక్, జహీరాబాదు నియోజకవర్గ క్లస్టర్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో ఇంతకుముందుకు 16,000 కోట్లు వచ్చే తెలంగాణకి ఇప్పుడు 24,000 కోట్లు ఇస్తున్నామని అమిత్ షా గారు అన్నారు. అలాగే కిషన్ రెడ్డి గారు ఇది కేవలం జాతీయ స్థాయి పార్టీల పోటీ అన్నారు. దీనికి కౌంటర్గా నిన్న జరిగినట్టు కొంపెల్లి సమావేశంలో, టీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ గారు 24 పైసలు కూడా ఇవ్వలేదు, ఇక్కడ 16 సీట్లకు 16 సీట్లు గెలుచుకుంటేనే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తాము అని కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని మీరు ఎలాగా? ఆయన అంటున్నారు కదా 14 పైసలు 24 పైసలు కూడా ఇవ్వలేదని. అంటే ఈయన కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లో 800 ఎక్కడి నుండి వస్తున్నాయి? ఓకే, ఈయన ఇచ్చే కిలో బియ్యంలో 28 రూపాయలు సబ్సిడీ ఎవరిస్తున్నారు? ఈయన ఇచ్చే రైతు బంధులో ఆ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు? సెంట్రల్ హెల్ప్ చేయకుండానే ప్రాంతీయ పార్టీ నిధులు ఇక్కడే పుట్టిస్తుందా అండి? ఇక్కడికి వచ్చే ప్రాంతీయ పార్టీలు ఇంత చిన్న స్టేట్లో డబ్బులు ఒకవేళ కనుక రెవెన్యూ పెంచాలంటే ఏం చేస్తున్నారు? దేని మీద రెవెన్యూ వస్తుంది ఇక్కడ? ఓకే, ఒకటి క్వశ్చన్. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే డబ్బులు మీరు ఏ బేసిస్ మీద రెవెన్యూ ఇస్తున్నారు? ఒకప్పుడు ఎప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో తెలంగాణ స్టేట్లో మనకి సర్ప్లస్ అమౌంట్ ఉండింది. ఇప్పుడు డెఫిసిట్లో ఎందుకు పడ్డాం? ఓకే, కానీ అది డెఫిసిట్లో ఉంటూ కూడా ఈయన 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, అందులో 800 ఎక్కడి నుండి వస్తున్నాయి? ఓకే, మీరన్న ప్రకారమే ఈ క్వశ్చన్కు చాలామంది హరీష్ రావు గారు కూడా ఒకసారి చెప్పారు. ఈ రాష్ట్రంలో కట్టినటువంటి ట్యాక్సీలు మీరు తీసుకొని మనకు 25% కూడా రిటర్న్ ఇవ్వట్లేదు, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల అన్నిటిని కూడా మోసేటందుకు తెలంగాణ నుంచి ఎక్కువగా నిధులు వెళ్తున్నాయి అని కూడా చెప్పారు. ఎక్కువ నిధులు ఎక్కడి నుండి వెళ్తున్నాయి? ఎక్కువ ట్యాక్సీలు పే ఎక్కడ ఎక్కువ ట్యాక్సీలు పే చేస్తున్నాం? అన్ని దగ్గర ఉన్న దగ్గరనే ఇది ఉంది. మొన్న 2 years అయింది, 3 years అయింది జిఎస్టీ వచ్చి, అవునా?
దానికి ముందు ఎక్కడ ఇదే చేసాం? జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని చేతి సమానం అయిపోయింది. ఓకే. ఈ కేసీఆర్ గారే జిఎస్టీ వచ్చినప్పుడు చాలా మంచి పని చేశారు అని ఫస్ట్ పిఎం దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి వచ్చి శాలువా వేసి ఆయన పూల బొక్కే ఇచ్చి చాలా కంగ్రాచులేట్ చేసి వచ్చారు. అప్పుడు మీకు జిఎస్టీ గురించి అవగాహన లేదా? అంటే మీకు తెలీదా జిఎస్టీ గురించి? దాని తర్వాత ఇప్పుడు ట్యాక్స్ గురించి మేము మాది కలెక్ట్ చేసుకొని 25% ఇవ్వట్లేదు అని అంటే ఏం న్యాయం ఉంది? అంటే ప్రజలకి తెలియట్లేదా? ప్రజలకి ముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిచ్చోళ్ళు ఉండే ప్రజలు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో తెలుసు. వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు అని తెలుసు. ఎక్కడి నుండి డెవలప్మెంట్ వస్తుంది, ఎక్కడ మనుషులు పాడైపోతున్నారు అనేది తెలుసు. అట్లాంటిది ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు. వాళ్ళు అభివృద్ధి అవ్వాలి, వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలి, వాళ్ళ లొకాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి, వాళ్ళ కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏ పార్టీ వస్తే సెంట్రల్లో మేము అభివృద్ధి అవుతాము అని. నిజంగా చూసినట్టయితే నాకు కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నారు, ఉత్తరాది పార్టీలు వాళ్ళని గెలిపిస్తే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ వరకే మెట్రో రైట్లు వేసుకుంటారు, మరి తెలంగాణకు రావాలంటే మనం వస్తే తప్పించి చేసుకోలేమంటారు. నిజంగా ఇంత వివక్ష ఉందా? ఏమి లేదండి, లేదు. మీరు ఒకవేళ అది ఆలోచిస్తే మీరు లాస్ట్ టైం 11 ఎంపీలు ఉన్నారు కేసీఆర్ గారికి, మళ్ళీ 2 కలిశారు. మొత్తం ఒక ఆయన ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయారు అంతే తప్ప. ఆయన దగ్గర ఆల్రెడీ 15 ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారు, 14 to 15 ఎంపీస్ ఉన్నారు ఆయన దగ్గరే. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎందుకు తెచ్చుకోలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో? ఇంకా టైం ఉండింది కదా, నవంబర్లో ఎలక్షన్స్కి వెళ్ళాల్సింది. ఈ మార్చి వరకు ఉండి ఈ 3 నెలలు తెచ్చుకోవాల్సింది. మెట్రో అయినా స్పీడ్ రైల్ అయినా ఏదైనా తెచ్చుకోవాల్సింది. ఇప్పుడు ఈ 16 ఆయన ఏది అంటున్నారో 16 సీట్లు మనకు వస్తే కానీ మనం చక్రం తిప్పలేమని, అలాంటిది ఏమి ఉండదండి. ఎక్కడ కానీ 16 సీట్లతో ఎక్కడ చక్రం తిప్పే వాళ్ళు ఎవరు లేరు. అంటే థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసి అటు జగన్ ఇటు మమతా వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ గారి సంగతి అందరికీ తెలుసు. ఈసారి మమతా బెనర్జీ ఆమె చేసిన క్రైమ్కి షీల్ బీ ఫేసింగ్ ఇట్. ఓకే. ది ఓటర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ విల్ షో హర్ ఆమె స్థితి ఎక్కడుందో అనేది చూపిస్తారు. అయితే మీ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఉష్కొలుపుతున్న కామెంట్ కూడా వినబడుతుంది. అటు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, మీరు ఒక్కటి చెప్పండి, ఎక్కడైనా కానీ పంపించామా? చీఫ్ మినిస్టర్ల మీద ఎక్కడైనా జరిగిందా? చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళ మనుషుల మీద అనేది మీరు అనకండి. మీరు ఇప్పుడు అనేది, ఇప్పుడు వాళ్ళు పార్టీకి హెడ్, మమతా బెనర్జీ ఒక పార్టీకి హెడ్, తృణమూల్ కాంగ్రెస్కి. మన చంద్రబాబు నాయుడు గారు దీనికి తెలుగుదేశం హెడ్. వాళ్ళ మీద జరిగిందా? పార్టీ పేరు మీద చెప్పుకొని పక్కన వాళ్ళు దోచుకొని తింటున్నారు అనే దాని మీద అది వచ్చింది, రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఆ కరప్షన్ ఇంకా బిల్డప్ చేయమంటారా? మేము ఒకటి గుడ్ గవర్నెన్స్ కింద పనిచేస్తున్నాం. క్లీన్ గవర్నమెంట్ కావాలి, కరప్షన్ లెస్ గవర్నమెంట్ చేసుకుంటున్నాము. కరప్షన్ లెస్ కంప్లీట్ ఇండియా ఉండాలని మా భావం. ఆ క్రమంలో మాకు ఎక్కడైనా దొరికితే అవును వీళ్ళు తప్పిస్తున్నారు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారు అట్లా తెలిస్తే చేస్తాం. అది గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ. వాళ్ళు ఏదైనా చేస్తారు. యూ కాంట్ బ్లేమ్ దట్ మేము దానివల్ల అన్ని చేస్తున్నామని. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు? అంటే ప్రస్తుతం జరిగిన పరిస్థితి ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే కనుక ఇది ఉండింది యూపీఏ 1 యూపీఏ 2, వాళ్ళు కూడా భయపడ్డానికి చాలా మందికి వేశారు కదా. అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరు అడగలేదు ఎందుకు? అప్పుడు బీజేపీ మీద పడ్డాయి, ఇవి చేశారు, వేరే ప్రజల మీద కూడా చేశారు వాళ్ళు, అప్పుడు ఎవరు అడగలేదు. సార్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కంపల్సరీ కూటమి వస్తుందని అంటున్నారు సార్. కూటమి ఎంతమంది వచ్చినా కానీ నరేంద్ర మోదీ గారిని బీజేపీని ఎవరు ఓడించలేరు. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ స్కీమ్స్ మీరు తెలుసుకోండి. మొన్న పుల్వామాలో జరిగినది కూడా అది జరగలేని పరిస్థితిలో జరిగింది. కానీ దానికి జవాబు మేము తీసుకొస్తున్నాం, ఊరుకొని కూర్చోలేదు. మీరు అదే యూపీఏ గవర్నమెంట్లో చూస్తే తాజ్మహల్ మీద అటాక్ జరిగింది ముంబైలో, కానీ ఏం చేశారు వాళ్ళు?
అప్పుడు పోయి యుఎన్ని అడుక్కోవడం తప్ప ఏమైనా యాక్షన్ తీసుకున్నామా? అంతమంది చనిపోయారు. అప్పుడు 3 సార్లు ఒకటేసారి అటాక్ ప్రతి ప్రదేశంలో జరిగింది. అవును. కానీ మేము ఒక సంఘటన జరిగితే దానికి రివర్స్ ఇచ్చాం, జవాబు ఇచ్చాం, ఊరికే కూర్చోలేదు. అయితే దీన్ని కూడా రాజకీయంగా వాడుకుంటారు అని కొన్ని చోట్ల. అది మేము ఎక్కడ రిలీవ్ చేయలేదు, సర్జికల్ స్ట్రైక్ గురించి. ఓకే, అది ప్రెస్లో ఇవ్వాలి కాబట్టి అక్కడ రిలీజ్ చేశాను. ఓకే, ఎందుకంటే వి డిడ్ దిస్ అని. కానీ మీరు ఏ మీటింగ్లో చూసినా కానీ ఎక్కడ కూడా మేము దాన్ని పొలిటికలైజ్ చేయలేదు. అదర్ దెన్ కాంగ్రెస్ వాళ్ళు మాకు ప్రూఫ్ కావాలి అంటే, ఏం ప్రూఫ్ కావాలి? అక్కడ బాడీలు తీసుకొచ్చి మీకు చూపించాలా ఏం చేశామో అనేది? లేదా మీరు అక్కడికి వెళ్తారా చూసుకోవడానికి? ఇది ఒక దేశభక్తికి, దేశ సెక్యూరిటీకి కాంగ్రెస్ వేరే పార్టీలు చేసే అంటే తగలబెట్టేస్తున్నారు తప్ప దీన్ని ఏం బాగు చేయట్లేదని. ఉత్తరప్రదేశ్లో లాస్ట్ 80 సీట్లకు గాను 71 సీటు మీరు గెలుచుకున్నారు లాస్ట్ టైం. కానీ అలాగనే మీ సీఎం ఉన్నటువంటి యోగి గారి ప్లేస్ని ఎస్పీ బీఎస్పీ 2 కలిసి కొట్టేసినాయి. 282 సీట్లకు రాను 272 సీట్లకి పడిపోయింది మేము. అంటే 10 సీట్లకు లాస్ అయ్యారు మీరు. మరి ఈ పరిణామాలను చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఓన్గా గెలిచే అవకాశం ఉందా? మేము ఓన్గా గెలుస్తాము, మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలలో నరేంద్ర మోదీ గారు అవును ఈయన ఒక డెవలప్మెంట్ వ్యూలో వెళ్తున్నారు. ఓకే, ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్లో ఒక్కరోజు 5 సంవత్సరాల్లో ఒక్క లీవ్ తీసుకోలేదు. ఓకే, 24 గంటల పనిలో డేలో ఆయన 20 గంటలు పనిచేశారు. అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ మనకి ఇంకా రాడు. అది ప్రజలలో తెలుస్తోంది. ఓకే, మీడియా ఉంది చెప్పడానికి, సోషల్ మీడియా ఉంది, దాంట్లో ఆయన వర్క్ చేసేది కనిపిస్తుంది. కనిపించట్లేదని కాదు, కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది అని ఏం చేస్తున్నారు అని. మరి అట్లాంటప్పుడు ప్రజలు ఆ నరేంద్ర మోదీ దిక్కుపోతారు కానీ వేరే దిక్కుపోరు కదా. అదే రాష్ట్ర ప్రభుత్వ పథకాలనే నరేంద్ర మోదీ గారు కాపీ కొట్టారు అని అంటున్నారు, బహాటంగా చెప్తున్నారు. రాష్ట్ర పథకాలను ఎలా కాపీ కొడతారండి ఎవరైనా కానీ? రైతు బీమా, మీ రైతు బీమా మీరు ఎంతమంది రైతులకి ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంతమంది రైతులకి ఇస్తుంది? మీరు ఇచ్చేది ఉట్టి తెలంగాణ ప్రాంతానికి మాత్రమే. మేము ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వచ్చారు. రైతుల ఆత్మగౌరవాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది మేము. వాళ్ళకి ఎకరానికి 4,000 వేస్తున్నాము. ఇప్పుడు మీరు మొత్తం కలిపితే సంవత్సరానికి 6,000 వేస్తున్నారు. మేము అలాగే 10,000 వేస్తున్నాం ఎకరానికి. అది కూడా మీరు ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి వేసుకొస్తారు. మా వాళ్ళని ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అని కూడా అంటున్నారు. అదంతా తప్పు. మేము మొత్తం దేశం చూస్తున్నాం. ఓకే, మొత్తం దేశం చూస్తున్నాం. ఇంతకుముందుకు ఎందుకు పెట్టలేదు? ఇంతకు ముందు ఎందుకు పెట్టలేదు అని అంటే ఆ అవకాశం రాలేదు. ఎప్పుడు సమస్యలు ప్రతి ఇయర్లోనే చేసేలేం. ఇప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏ సంవత్సరం ఏది చేయాలనేదే ఉంటుంది. మేము బడ్జెట్ పెంచుకుంటూ చూసుకుంటూ బడ్జెట్ అంతేగాని సర్ప్లస్ బడ్జెట్ డిఫిసిట్ అయితే చేయట్లేదు ఈయన కేసీఆర్ గవర్నమెంట్. అంటే కేసీఆర్ ఆ మాటకి ఏం చెప్తున్నాడు? చైనా అలాంటి జపాన్ దేశాలు కూడా అప్పు తెచ్చుకొని డెవలప్మెంట్కు మీరు ఎక్కడ తీసుకున్నారు? ఇండియా 5 సంవత్సరాల్లో అప్పు ఎక్కడ తీసుకుంది చెప్పండి. అంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇప్పుడు పాత యూపీఏ గవర్నమెంట్ అప్పులు తీసుకొని అప్పుల గవర్నమెంట్ వెళ్ళి ఇచ్చేసి వెళ్ళింది. అవన్నీ తీర్చుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క దగ్గర మేము అప్పు చేయలేదు. ఓకే, ఈయన అప్పు తీసుకొని వచ్చి చేసి అప్పు తీసుకొని వచ్చి అందరినీ పంచమని అనట్లేదు కదా. ఉన్నదాన్ని యూటిలైజ్ చేయండి కరెక్ట్గా అని అన్నాం. ఇప్పుడు ఒక కౌలోడికి 5 ఎకరాలు ఉంటాయి, 1 ఎకరమే ఉంటుంది, గుంతలు ఉంటాయి. కానీ పెద్ద వ్యవసాయదారికి 100 ఎకరాలు ఉంటాయి. మీరు ఆయనకి కంపేర్ చేసి ఇద్దరికి 4,000 ఇస్తే ఆయనకి ఆల్రెడీ అంత ఉంటుంది కదా 100 ఎకరాలకి. మరి అతనికి కింద కూలియోడికి అంతే ఉంటాడా? అంటే అందరి సమాధానం చేసుకోవాలని కూడా చెప్పాను. సమాధానం చేసుకోండి అంటే కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాము. ఎక్కడ ఇస్తున్నారా? చూపించండి, ఎవరు ఇస్తున్నారు? మీ దగ్గర డేటా ఉంటే మాకు ఇవ్వండి, డేటా చూపించండి ఎక్కడ మారుస్తున్నారు అనేది. మేము కూడా ఒప్పుకుంటాం. గివ్ అస్ అ లిస్ట్ హూ హ్యావ్ గివెన్ టు దేర్ కౌల గురించి ఇచ్చారో లేకపోతే ఇంకే వేరే వాళ్ళకి ఇచ్చేసారో లేదా హూ హ్యావ్ రిటర్న్ బ్యాక్ ఆల్సో గివ్ అస్ లిస్ట్. ఆ లిస్ట్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదు? అయితే ఈ మధ్య ఇప్పుడు మేము లిస్ట్ ప్రొవైడ్ చేసాం. ఉజ్వల స్కీమ్ కింద అందరికీ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. అప్పుడు నరేంద్ర మోదీ గారు దాని ముందు ఏమన్నారంటే మీరు సొంతంగా వదులుకోండి, మీ సబ్సిడీ అమౌంట్ వదులుకోండి. ఆ సబ్సిడీ అమౌంట్ వదులుకునేది వి రిలీజ్ ద లిస్ట్. ఇంతమంది సబ్సిడీ వదులుకున్నారని వి షోడ్ ద ప్రూఫ్. ఇంతమంది ఒప్పుకున్నారు,
వదులుకోవడానికి అని. వేర్ ఇస్ ద లిస్ట్ వాట్ హీస్ టెలింగ్? అంటే కౌలు రైతు ఇచ్చాము. అది ఏకాభిప్రాయం కుదరాలి, వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వం ఇవ్వాలి అని వాళ్ళకి సజావుగా చెప్తున్నాం. అదే అంటున్నా. కానీ మేమైతే ఇన్ఫ్లుయెన్స్ చేసాం కదా, మీ సబ్సిడీ వదులుకోండి అని ఇన్ఫ్లుయెన్స్ చేసే కదా చెప్పాం. అంటే వాళ్ళకు కూడా తెలిసింది మేము 200, 300 సబ్సిడీ వదులుకుంటే ఇంకో మనిషి ఇంట్లో ఒక స్టవ్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, వాడు సంతోషంగా వండుకొని తినగలుగుతాడు. ఇప్పుడు ఒక గుడిసెలో ఉంటూ వాళ్ళు వండుకుంటూ ఉంటే పిల్లలు, చదువుకునే పిల్లలు ఆ పొగకి ఎఫెక్ట్ అవుతున్నారు. వండే మనిషి కూడా కాదు, పిల్లలు కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అట్లాంటిది గుడిసెలో ఉండేవాళ్ళు ఈరోజు సిలిండర్ పెట్టుకొని ఆ పిల్లలు చదువుకోగలుగుతున్నారు. అక్కడ ఆమె కూడా హెల్తీగా ఉంది లేడీ. అగ్రవర్ణాలకు 10%, పేదలకు 10% ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళు అగ్రంగా ఉన్నారని కామెంట్. ఏమి కామెంట్ లేదండి. ఇది కాన్స్టిట్యూషన్ని మార్చి ఆయన ఈబీసీ అది చేశారు, అది చిన్న మాట కాదు. కాన్స్టిట్యూషన్ని 50% అని అన్నారు. ఇప్పుడు 50% ఉంది మాకు, కానీ దాన్ని 60% చేయడంలో వాళ్ళు కూడా, ఇప్పుడు అగ్రకులాలు ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డే కాదు పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్లో కూడా హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఎఫ్ఎస్ వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో ఒక రకంగా చదువు ఉన్నా కానీ డబ్బులు లేకపోవడం, లేదా డబ్బులున్నా దీంట్లో పోవడం, అట్లా జరిగే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాం మేము. మీ పాలిత ప్రాంతాలలో, రాష్ట్రాలలో ఎస్సీ వాళ్ళకు మీద దాడులు బాగా జరుగుతున్నాయని జై భీమ్ టీం వాళ్ళు కూడా అక్కడక్కడ చాలా ప్రచారాలు చేస్తున్నారు. అదంతా తప్పు. వాళ్ళు మా దగ్గర దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనేది తప్పు. ఎందుకంటే దానికని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఎస్సీ కమిషన్ అనేది ఉంది. ఎస్సీ కమిషన్ వాళ్ళు దాని కింద చూస్తారు. వీళ్ళు ఏంటి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేపిస్తుంది అంతే, రేగిస్తుంది వాళ్ళని, మీరు చెయ్యండి, మీరు పెట్టండి అని. ఒకవేళ మీరు తీసుకుంటే కనుక, మీరు కన్సెన్స్ తీసుకుంటే కనుక యూపీఏ 1, యూపీఏ 2లో జరిగిన దాడులు ఎస్సీస్ మీద ఇప్పటి వరకు 5 సంవత్సరాలు కంటే డబ్బులు ఉంది. మరి మీరేమంటారు దానికి? ఓన్లీ ఎలక్షన్స్ వస్తేనే రాముడు జ్ఞాపకం వస్తాడు బీజేపీ పార్టీకి అంటున్నారు. రాముడు మా మనసులో ఉన్నాడు. రాముడు రోజు మేము పూజిస్తాము. మా మాటలో రాముడు ఉన్నాడు, మా చేతలో రామరాజ్యం ఉంది, మేము చేసే పనిలో రామరాజ్యం తీసుకురావాలనే మాది. అంతేగాని ఓట్ల గురించి అని, ఈ కాస్ట్ అని, ఆ రిలీజియన్ అని మేము విడగొట్టము. మీకు తెలుసో తెలీదో అగ్రవర్ణాల పార్టీ అనే దాని మీద ఫస్ట్ దళితుడిని ప్రెసిడెంట్గా చేసింది బంగారు లక్ష్మణ్ గారిని, మా నాన్నగారిని. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది కూడా బీజేపీ. మరి మీరు దానికి ఏమంటారు? ఇలాంటివన్నీ విమర్శలు అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాస్టిజం వల్ల, రిలీజన్ వల్ల కొట్లాట పెట్టి దీన్ని విడదీయాలని. మరి అట్లాంటప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ఆయన ఉట్టి హిందూ వీళ్ళకి మాత్రం ఎందుకు చేయలేదు? ఒకవేళ మేము రామరాజ్యం అని అనుకుంటే హిందువులకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి మేము ఎందుకు ఇది తీయలేదండి? తలాక్ బిల్ ఎంత మీకు లబ్ధి పొందే అవకాశం ఉంది? ట్రిపుల్ తలాక్ చాలా ఉంది. మీరు ఒకవేళ కనుక యూపీ ఎలక్షన్స్ తీసుకుంటే దానికి ముందే ట్రిపుల్ తలాక్ అయింది. మీరు ఒకవేళ సర్వేలో తీసుకుంటే ఒక ఇంట్లో ఆడవాళ్ళు 3 ఉంటే, ఒక పురుషుడు ఉంటే, ఆ పురుషుడు మాత్రం కాంగ్రెస్కి వేస్తే మిగతా 3 ఆడవాళ్ళు బీజేపీకి వేశారు. మేము ఎలక్షన్స్కి ముందు మేము 200 వస్తాయని అనుకున్నాం, 230 ఎంత, కానీ ఇప్పుడు 300+ వచ్చింది యూపీలో మాకు. ఈసారి ఎస్పీ బీఎస్పీ 2 కూటమి వల్ల ఉత్తరప్రదేశ్లో ప్రకంపనలు వస్తున్నాయి అంటారు కదా. బీఎస్పీ అయితే మొత్తానికి పోయింది. ఆమెతో ఎవరు చేయగలిపినా కానీ ఎవ్వరు గెలిచే ప్రసక్తి అయితే లేదు. షీ లాస్ట్ ఆల్ హర్ ఓట్ బ్యాంక్. ఒక్క ఎంపీ ఇప్పుడు లేడు ఆమెకి, నేదర్ ఇన్ రాజ్యసభ లేరు, లేదా లోక్సభలో లేరు. ఎక్కడి నుండి ఆమె పాటిస్తుంది? కాబోయే ప్రధానమంత్రి కూడా అని ఒక మాట కూటమి అని అన్నారు కదా, ప్రతి ఒక్కరూ ఇదే పిఎంఏ అక్కడ. ఇప్పటివరకు ఒక పిఎంని సెలెక్ట్ చేయలేకపోయారు. ఎవరు పిఎం క్యాండిడేట్ అని చూపించండి. మాకైతే పిఎం క్యాండిడేట్ అని ఉన్నారు కదా, మీరు ఒక పిఎం క్యాండిడేట్ అని ప్రజలకు చూపించండి, మీకు తెలుస్తుంది. నిరుద్యోగం పెరిగిపోయింది బీజేపీ పాలనలో అని అంటున్నారు, దీనికి మీరే సమాధానం? నిరుద్యోగం ఇంకా తగ్గింది మా పాలనలో. ఎందుకంటే ఎన్ని ఫ్యాక్టరీస్ స్టార్ట్ అయ్యాయో, ఎంత ఫ్రెండ్లీగా ఇక్కడ బిజినెస్ జరిగిందో అందరికీ తెలుసు.
వీ వేర్ వెరీ ఫ్రెండ్లీ బిజినెస్, వెరీ క్లియర్. దెర్ వాజ్ నో మిడిల్ మ్యాన్. వితౌట్ అ మిడిల్ మ్యాన్ వీ హెడ్ గివెన్ ఎవ్రీ వన్. అట్లాంటప్పుడు ఇండస్ట్రీస్, ఇండియన్ అవుట్ సైడ్ ఇండస్ట్రీస్ చాలా మటుకు వచ్చాయి. ఓకే, ఎంప్లాయ్మెంట్ పెరిగిందే తప్ప తగ్గలేదు అది మాత్రం. ఓకే. రాఫెల్ మీద బయట ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు మాట్లాడే మోడీ గారు, సభలలో ధీటుగా మాట్లాడే మోడీ గారు రాఫెల్ మీద నోరు విరపట్లేదు. ఈ మధ్యకాలంలో పత్రాలు కూడా చోరీ అయినాయి అని ఒక కట్టుకథ చెప్తున్నారు అంటున్నారు. రాఫెల్ మీద ఏమైనా ఇష్యూ ఉంటే కదా ఆయన జవాబు ఇవ్వాలి. ఆయన క్లియర్ కట్గా ఉన్నారు. రాఫెల్ మీద మీరు ఒక పార్ట్ మీద మాట్లాడితే మేము మొత్తం ప్రాజెక్ట్ మీద మాట్లాడాము అని. ఇప్పుడు ఒక కంపెనీ ఒకటి అంటే ఇన్స్టలేషన్ చేయడానికి ఒక దగ్గర మళ్ళీ ఇంకో కంపెనీ తీసుకుంటామా చెప్పండి? అవి కాకుండా అన్నీ తీసుకొచ్చి ఒకటే దగ్గర పెట్టి ఆ కంపెనీకి మాత్రం మాకు ఇవ్వండి అని పెట్టాం. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు మీరు సుజుకి మారుతి కారు ఉంది, పార్ట్ ఒకటి ఇక్కడ తయారవుతుంది, ఒకటి ఇంకెక్కడో తయారవుతుంది, ఒకటి జపాన్లో తయారవుతుంది, ఒకటి చైనాలో తయారవుతుంది. అవన్నీ తీసుకొచ్చి అసెంబుల్ చేయడానికి ప్రాబ్లమే కదా. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడే ఓపెన్ చేసుకుంటున్నారు అన్నీ ఒకటే దగ్గర అవ్వడానికి. వాళ్ళతో టైఅప్ అయిపోయి మీరు కూడా రండి ఇక్కడే పెట్టుకుందాము అని. వారణాసి నుంచి పోటీ చేసినటువంటి మోడీ గారు 3 సంవత్సరాలలో అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం, అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్పీ ప్రభుత్వం డెవలప్మెంట్ అడ్డుకుందని సాక్షాత్తు పిఎంఏ నిన్న చెప్పారు ఒక మాట. అందుకని మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ బాగా జరిగిందని అన్నారు. నిజంగా ఒక పిఎం స్థాయి వ్యక్తిని మరి అక్కడ డెవలప్మెంట్ ఆపుతారటరా? ఎందుకు ఆపరండి? ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఎక్కడి నుండైనా తీసుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఆయుష్మాన్ భారత్ చేయాలనుకున్నాం ఓకే తెలంగాణలో, కానీ కేసీఆర్ గారు మాకొద్దు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ దాంట్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లబ్ధిదారు, అది కలుపుకొని పోతే ఇంకెక్కువ వస్తుంది కదా. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తాయి, యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెనీ పీపుల్. ఓకే, అంటే దాని మీద ఈ పథకం ఎక్కువ అంటున్నారు కదా. ఎట్లా అండి, ఎట్లా ఎక్కువ అవుతుంది? మేజర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది గుండె జబ్బుకి ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ. ఓకే, గుండె జబ్బుకు లేదు, కానీ అక్కడ గుండె జబ్బుకు కూడా ఉంది కదా ఆయుష్మాన్ భారత్లో. అంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ అలాంటివి ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఇస్తున్నారు చెప్పండి? అంటే మేజర్గా ఎంత అమౌంట్ అవుతుందో అంతవరకు లేదండి, అంత రావట్లేదు. నేను కొంతమందికి ఇప్పించాను, అంత రాలేదు. ఓకే, అంత రాలేదు వాళ్ళకి. ఇది ఒకవేళ స్కీమ్ తీసుకుంటే ఎంత లాభం పొందుతారు చాలామంది. ఇప్పుడు దేశంలో ఎక్కువ క్లిక్ అయిన స్కీము ఆయుష్మాన్ భారత్. ఎందుకంటే మొత్తము ఇప్పుడు చూసుకున్న మీరు ఒకవేళ సర్కమ్స్టాన్సెస్ అయినా కానీ, లేకపోతే ఫుడ్ వెరైటీ అయినా కానీ, ఏదైనా కానీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ది హెల్త్ ఆఫ్ పీపుల్. ఓకే, సో న్యాచురల్లీ ఎనీ పర్సన్ హ్యావ్ టు టేక్ దట్. అండ్ దట్ లోవర్ క్లాస్ వాళ్ళకి క్లీన్గా ఉండదు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అట్లాంటి స్కీమ్స్ పెట్టి దే కాంట్ గో టు ఎక్స్పెన్సివ్ హాస్పిటల్ అండ్ టేక్ ఇట్. తెలంగాణకు వద్దాం. మరి 2018లో ప్రభుత్వమే మేము ఏర్పాటు చేస్తున్నాం అనుకున్నారు బీజేపీ పార్టీ. అమిత్ షా గారు, ప్రధాని గారు కూడా చాలా సభలు పెట్టారు ఇక్కడ. మరి అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి ఇప్పుడు 2019 ఎంపీ ఎలక్షన్లో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? మరి ఇప్పుడు ఎంపీ స్థానాల్లో మీరు గెలుస్తారని ఎలా అనిపిస్తుంది మీకు? సార్ మీకు ఒకటి క్లియర్గా చెప్తాను, నేషనల్ పాలిటిక్స్ వేరే, స్టేట్ పాలిటిక్స్ వేరే. ఓకే, ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ స్టేట్లో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే మాకు దగ్గర ఉన్న వాళ్ళు ఒకవేళ చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది అని. కానీ నేషనల్ పాలిటిక్స్ వచ్చేవరకు ఏంటి అని అంటే అక్కడ ఏ డెవలప్మెంట్ చేస్తారో అది మొత్తం ఇండియాకి వస్తుంది. ఓకే, అది మొత్తం ఇండియాకి ఇది ఉంటుంది. అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా అనేది చూస్తారు ఎంపీ ఎలక్షన్స్. ఓకే, మొత్తం నేషనల్ పాలిటిక్స్. సో ఇప్పుడు మేబీ నేను ఇక్కడ అనుకూలంగా వాళ్ళకు ఉన్నదేమో, కానీ అదే అనుకూలత ఎంపీకి ఉంటుంది అనేది మూర్ఖత్వం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 2014లో ఎట్లా నరేంద్ర మోదీ గారి మీద హవా ఉన్నిందో ఇప్పుడు కూడా అదే ఉంది, ఎక్కడ తగ్గలేదు. మనుషులు అనుకుంటున్నారేమో కానీ తగ్గుతుంది, ఓన్లీ పొలిటీషియన్స్ మధ్యనే ఉంది అది. ఓకే, ఆపోజిషన్ పొలిటీషియన్స్ మధ్యలో ఉంది, లేదు హవా నడవట్లేదు అయింది అని. కానీ ప్రజలలో ఆయనే రావాలని ఉంది. ఓకే, మీరు ఎక్కడైనా కానీ మీరు సర్వే చేయండి, ఆయనే వస్తున్నారు, ఆయనే వస్తారు. అయితే మరి మీరు ఎక్కడన్నా
సీట్ ఆశించారా? పార్టీ ఎట్లా అంటే అట్లా. ఓకే. మా ఫాదర్ ఏనాడు పార్టీని క్రాస్ చేయలేదు, నేను ఏనాడు క్రాస్ చెయ్యను. ఆయన ఇది కాబట్టి పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ చేస్తాం. ఒక బయట వినిపిస్తున్నటువంటి ఒక మాట, బలమైన నాయకులు ప్రస్తుతం బీజేపీలో లేరు, ధీటుగా మాట్లాడే వాళ్ళు కూడా లేరు అని అంటారు. నిజమేనా? అట్లేం లేదండి. పార్టీ ఎప్పుడైనా కానీ ఎన్నుకునేది మంచిగా మాట్లాడే వాళ్ళని, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, ధీటుగా మాట్లాడే వాళ్ళనే ఎంచుకుంటుంది. అట్లాంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలా ధీటుగానే ఉన్నారు. ఎవరు లూజ్గా అనేది ఎవ్వరు లేరు. పార్టీ ఏ పార్టీ అయినా కానీ మా నాయకుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ లీడర్స్ ఉంటారు, రాబోతారు కూడా. అయితే ప్రతిపక్షాలకు ఎంపీ నిలబడే అటువంటి అభ్యర్థులు దొరకట్లేదు, మాకే పోటీ, చేవెళ్ళ నుంచి మల్కజ్గిరికి పోటీ, మల్కపూర్ నుంచి నగల కర్నూలు పోటీ, మా అభ్యర్థులే నాకు ఇంత మెజార్టీ వస్తుందని పోటీ పెట్టుకుంటున్నాం తప్పించి ప్రతిపక్షాలలో అసలు నిలబడతందుకు అవకాశమే లేదని అంటున్నారు. నిజమేనా? ఏం లేదండి, అట్లేం లేదు. మేము క్లియర్గా ఉన్నాము. పార్టీ ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. వాళ్ళు మీరు ఇప్పుడు మేబీ టీఆర్ఎస్కి చాలామంది అనుకూలంగా వేశారు, కానీ రేపు మాకు మోదీ సెంటర్లో కావాలి అని తిరిగే ఇది కూడా ఉంది. ఆయన కేసీఆర్ గారు 16తో నేను చక్రం తిప్పుతాను అని అంటే ఎక్కడ 16తో చక్రం తిప్పలేరు ఎక్కడ కూడా. మీరు ఎంత 100 సీట్ మీరు మామూలు సెకండ్ హాఫ్ ఒకవేళ పార్లమెంట్లో కావాలంటే యూనిట్ గెట్ 2/3 ఇది మెజారిటీ. 100 ఓట్లతో 2/3 వస్తుందా? 270 రావాలి మనకి. అంటే వాళ్ళ ప్రతిపాదన ఏంటంటే 543 ఎంపీ సీట్లు కదా, థర్డ్ ఫ్రంట్ అంటే అక్కడ మాయావతి అనో లేకపోతే ఇక్కడ జగన్ అనో అందరూ 100 తీసుకుంటే ఎక్కడ అవుతుందండి? కాంగ్రెస్ బీజేపీ కాదు, వీళ్ళు కొత్తవి ఇది తీసుకొని వచ్చి యూపీఏ ఒకటి, ఫెడరల్ ఫ్రంట్ ఒకటి, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? అంటే అందరూ కలిసి ఒక బీజేపీని కాంగ్రెస్ అంటే ఒకవేళ బీజేపీకి అట్లీస్ట్ 100కు పై. సార్ మీరు చూస్తే కనుక కూటమి చూస్తే కనుక కాంగ్రెస్తోనే ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ తోటి అంటే ఎక్కువ. ఫెడరల్ ఫ్రంట్తో ఎంతమంది ఉన్నారు? మమతా బెనర్జీ చూసుకొని ఆయన మాట్లాడుతున్నారు. రేపు చంద్రబాబు నాయుడు వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓకే అంటది యూపీఏకి కూడా, ఎందుకంటే ఆమె ముందు కూడా ఉండింది కదా యూపీఏలో. అఖిలేష్ యాదవ్ గారు బీఎస్పీ తీసుకోండి, మాయావతి గారు, వాళ్ళు ముందు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. వాళ్ళు ముందు ఎవరికి ముక్కు చూపుతారు? ఫెడరల్ ఫ్రంట్కి చూపిస్తారు. ఫెడరల్ ఫ్రంట్లో ఇంకెవరు ఉన్నారు? షో మీ ది పార్టీస్ విచ్ యూ హ్యావ్. అంటే గెలిచిన తర్వాత ఇప్పుడే ఎందుకు తొందర? గెలిచిన తర్వాత అందరూ ఏకతాటి మీద గెలిచిన తర్వాత అంటే అపోజిషన్కి అసలు రావాలి కదా. మా కూటమిలో ఎన్ని వస్తాయో తెలియదు. ఇప్పుడున్న కాంగ్రెస్కి ఇప్పుడున్న 30 అది పోయి 10 అయిపోతే చంద్రబాబు నాయుడు గారిది ఆయనది ఒక 2కో 3కో మిగిలిపోతే. ఇప్పుడు డేటా వార్ నడుస్తుంది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు, మీ పాత్ర ఉందని అంటున్నారు. శివాజీ రాజా అని ఒక హీరో బీజేపీ ఆడిస్తున్న నాటకం అని అంటున్నారు. ఆయన శివాజీ రాజాకి ఆయన మూవీస్ వదిలేసి ఇంకెక్కడ ఆయనకు మూవీ దొరకట్లేదేమో అని ఈ నాటకం ఆడుతున్నాడు అంతే. చివరగా మరి మీ డాడీ వారసులుగా బంగారు లక్ష్మణ వారసురాలుగా వచ్చారు, మరి ఆ భర్తీ చేస్తారా ఆ స్థానాన్ని? మా ఫాదర్ ఐడియాలజీ, మా ఫాదర్ శ్రీ బంగారు లక్ష్మణ్ గారు ఏది అనుకున్నారు, ఆయన 50 సంవత్సరాల కెరియర్, పొలిటికల్ కెరియర్ని ఆయన ఎక్కడ ఆపేశారో నేను అక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. ఓకే. ఐ వాంట్ టు బీ హిస్ డాటర్. పీపుల్ కాల్ హిమ్, I want lifelong I am ready to be called as his daughter, but I want to show people that yes, I am capable to carry out his legacy. మరి మీ పార్టీలో ఉన్న వాటి పెద్దల యొక్క ఆశీస్సులు ఎలా ఉన్నాయి? చాలా మంచిగా ఉన్నాయి. అందరూ చాలా మంచిగా ఇచ్చేస్తారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మా టీవీ ప్రేక్షకులకు ఒక ఎస్సీ మోర్చా సెక్రటరీగా మీరు ఏం చెప్తున్నారు? V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నేను ఒకటే విన్నతి చేస్తున్నాను. తెలివిగా మంచిగా స్ట్రాంగ్ గవర్నమెంట్కే మీరు ఓటు వేయండి, అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చి లేదా మేమేదో వాగ్దానాలు చేసేసి వెళ్ళిపోయే గవర్నమెంట్కి మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే
ఇప్పుడు మీరు చూసే గవర్నమెంట్ 3 నెలలు అయిపోయినా కానీ ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ నడవట్లేదు. అలాంటి గవర్నమెంట్ కాకుండా ఒక మజ్బూత్ గవర్నమెంట్ తీసుకురండి అని మీకు అందరికీ అదే కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా V3 న్యూస్ ఛానల్కి ఇచ్చి మాతోటి మీ యొక్క రాజకీయ విశ్లేషణ చేసినందుకు V3 తరఫున మీకు ధన్యవాదాలు. ఇదే మరి డాడీ గారి యొక్క ఆశయాలు, ఆలోచనలు అన్నిటిని కలుపుకొని మరి పార్టీలో ఉన్నటువంటి పెద్దల అందరు ఆశీస్సులు ఉన్నాయి. వారు ఏ స్థానం ఇచ్చినా కూడా ఖచ్చితంగా నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. మరి బీజేపీ అంటే అగ్రవర్ణాలది కాదు, అందరు కూడా అందులో ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అనేది అదొక కాంగ్రెస్ పార్టీ కల్పితము. మళ్ళీ మోడీ గారు కంపల్సరీ గెలుస్తారు. తెలంగాణలో ఖచ్చితంగా కూడా మోడీ హవా వీస్తుంది. వీయట్లేదు అనేది ఏదైతే ఉందో అది కల్పితాలు, ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు అని మాత్రమే మనతోటి బంగారు స్మృతి గారు వివరించారు. చూస్తున్నాను V3 న్యూస్. కెమెరామెన్ అభిలాష్ రెడ్డితో మీ సురేష్ దండు.